హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను రెగ్యులర్గా ఇంట్లో చేసే డ్రై ఫ్రూట్ లడ్డు రెసిపీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అలాగే మన సిరి ఫుడ్ వైబ్స్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి జనవరి 26, 2024కి 1 ఇయర్ అవుతుంది. మన ఛానల్ని ఇంతగా సపోర్ట్ చేసి ఆదరిస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. బెల్లం కానీ షుగర్ కానీ యూజ్ చేయకుండా హెల్తీగా ఈ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. అలాగే మన ఛానల్ గురించి మరిన్ని విషయాలు కూడా మాట్లాడుకుందాం. ముందుగా ఈ లడ్డు తయారు చేసుకోవడం కోసం మీ దగ్గర ఇంట్లో అవైలబుల్గా ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసుకుని ఒక బౌల్లో పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను బాదం పప్పు, జీడిపప్పు, అలాగే పంకిన్ సీడ్స్, ఎండు కొబ్బరి ముక్కలు, వాల్నట్స్, నువ్వులు, బ్లాక్ కిస్మిస్ అండ్ నార్మల్ కిస్మిస్, అలాగే ఫుల్ మకానా తీసుకున్నాను. ఇప్పుడు బాదం పప్పు, జీడిపప్పు, అలాగే వాల్నట్స్ని కొంచెం చిన్న సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో 1 టేబుల్ స్పూను నెయ్యి వేసుకోవాలి. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇలాంటి మరిన్ని రెసిపీ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు దీనిలో ఇలా చిన్నగా కట్ చేసుకున్న బాదం పప్పును వేసుకోవాలి. దీనిలోనే 1 పావు కప్పు సన్నగా కట్ చేసుకున్న జీడిపప్పును కూడా వేసుకోవాలి. అలాగే దీనిలో 1 పావు కప్పు ఇలా కట్ చేసుకున్న వాల్నట్స్ కూడా వేసుకోవాలి. వాల్నట్స్ చాలామంది ఇష్టపడరు కదా, ఇలా లడ్డూలో వేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది. పిల్లలు డ్రై ఫ్రూట్స్ తిన్నప్పుడు ఇలా లడ్డూలాగా ప్రిపేర్ చేసి ప్రతిరోజు ఒక లడ్డూ పెడితే వాళ్ళ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు దీనిలో 1 పావు కప్పు గుమ్మడి గింజలు కూడా వేసుకొని మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ దోరగా ఫ్రై చేసుకోవాలి. చాలామంది యూట్యూబ్ స్టార్ట్ చేయగానే వీడియోస్ అప్లోడ్ చేస్తే అమౌంట్ వస్తాయి అనుకుంటారు కదండి. యూట్యూబ్ వీడియోస్ ద్వారా మనీ ఎర్న్ చేయాలి అంటే దానికి చాలా టైం పడుతుంది. అలాగే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఉంటాయి. ఏదైనా ఒక వీడియోని షూట్ చేసి ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయడానికి నాకైతే 4 to 5 hours టైం పడుతుందండి. చూడండి, డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు వీటిని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద అదే ప్యాన్లో ఇలా 1 పావు కప్పు ఎండు కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలి. దీనిలోనే 1/2 కప్పు ఫుల్ మకానా లేదా తామర గింజలు కూడా వేసుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. టోటల్ 20 to 30 minutes ఉన్న వీడియోని మీరు బోర్ ఫీల్ అవ్వకూడదు అని ఎడిటింగ్ చేసి ఒక 5 to 7 minutesలోనే కంప్లీట్ చేస్తాను. నేను స్టార్టింగ్లో చేసిన వీడియోస్కి అయితే వాయిస్ ఓవర్ ఏమీ ఇవ్వలేదండి, వాటికి మ్యూజిక్కే ప్లే అవుతుంది. కొన్ని వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత అప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వడం స్టార్ట్ చేశాను. చూడండి, మనకి ఎండు కొబ్బరి ఫ్రై అయిపోయింది కదా, దీన్ని సపరేట్గా వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. మనకి ఫుల్ మకానా ఇంకో కొంచెం క్రిస్పీగా అవ్వాలి. మీరు నా వీడియోస్ చూసిన తర్వాత ఇంకా బెటర్ క్వాలిటీ వీడియోస్ రావాలి అంటే ఎలాంటి చేంజెస్ చేయాలో తప్పకుండా సజెస్ట్ చేయండి. మీరు సజెస్ట్ చేస్తే నేను ఇంకా మంచి క్వాలిటీతో అలాగే బెస్ట్ రెసిపీస్ మీ ముందుకు తీసుకువస్తాను. చూడండి, ఫుల్ మక్కన క్రిస్పీగా అయింది కదా. ఇప్పుడు వీటిని తీసుకుని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని దానిలో ఒక 2 టేబుల్ స్పూన్ల నువ్వులు అలాగే 2 టేబుల్ స్పూన్ల కిస్మిస్లు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా దోరగా ఫ్రై చేసుకొని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అందరి యూట్యూబ్ జర్నీ అనేది ఒకేలా ఉండదండి. కొంతమంది సక్సెస్ అవ్వడానికి 2-3 months టైం సరిపోతుంది. కొంతమందికి 1 to 3 years, 5 years అలా ఎంత టైం అయినా పట్టచ్చు. యూట్యూబ్ మానిటైజేషన్కి అప్లై చేసుకోవాలి అంటే ఛానల్లో మినిమం 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి. అలాగే వాచ్ టైం వచ్చేసి 4000 hours ఉండాలి. మనకి నువ్వులు కిస్మిస్ కూడా ఫ్రై అయిన తర్వాత వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఫ్రై చేసి పెట్టుకున్న ఫుల్ మకానాని, కొబ్బరిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఫైన్ పౌడర్ లాగా చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్లో స్వీట్నెస్ కోసం ఇక్కడ నేను బెల్లం కానీ షుగర్ కానీ యూజ్ చేయటం లేదు కదా, నేను డేట్స్ తీసుకుంటున్నాను. ఇవి ఒక 30 to 35 డేట్స్ ఉంటాయండి. మీరు తినే స్వీట్నెస్ని బట్టి క్వాంటిటీ అడ్జస్ట్ చేసుకోండి. ఈ డేట్స్ని సీడ్స్ రిమూవ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా సీడ్స్ రిమూవ్ చేసిన డేట్స్ని ఒక మిక్సర్ జార్లోకి తీసుకొని కోర్స్ గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తన పేస్ట్ లాగా అవసరం లేదండి. ఇలా డేట్స్ని కోర్స్ గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. మానిటైజ్ అయిన తర్వాత వచ్చే అమౌంట్లో కూడా యూట్యూబ్ 40 to 45% తీసుకుని మిగిలిన అమౌంట్ని యూట్యూబర్కి ఇస్తుంది. ఇంకా మన ఛానల్కి అయితే ఈ 1 yearలో 492 సబ్స్క్రైబర్స్ వచ్చారు. అలాగే 1600 hours వాచ్ టైం వచ్చింది. ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద కడాయి పెట్టుకొని దానిలో 1 టేబుల్ స్పూను నెయ్యి వేసుకొని మనం కోర్స్ గ్రైండ్ చేసుకున్న ఖర్జూరాలు వేసుకోవాలి. డేట్స్లో మాయిశ్చర్ పోయి కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇంకా మీరు మన ఛానల్లో ఎలాంటి కుకింగ్ వీడియోస్ చూడాలనుకుంటున్నారో కూడా కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. ఎవరైనా కానీ యూట్యూబ్లో కంటిన్యూ అవ్వాలి అంటే ఫస్ట్ మనకి పేషెన్స్ ఉండాలి, అలాగే సెల్ఫ్ మోటివేషన్ ఉండాలి. ఎందుకలా అంటున్నారంటే మనం పోస్ట్ చేసే వీడియోస్ ఒక్కొక్కసారి 30 views, 40 viewstోనే ఆగిపోతాయి. అయినా మనం డిస్కరేజ్ అవ్వకుండా మన వీడియోస్ని మంచి కంటెంట్తో అప్లోడ్ చేస్తూ ఉండాలి. డేట్స్ ఇలా సాఫ్ట్గా అయ్యి పేస్ట్ లాగా అయ్యేంత వరకు మనము ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. అలాగే ఫుల్ మకానా అండ్ కొబ్బరి పొడి కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా డేట్స్తో మిక్స్ చేసుకోవాలి. ఎంతో బలాన్ని ఇచ్చే ఈ లడ్డూని ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. రోజు ఈ 1 లడ్డూ తినటం వల్ల మనకు శరీరానికి కావాల్సిన చాలా విటమిన్స్ లభిస్తాయి. విటమిన్ A,
అలాగే ఐరన్, కాల్షియము, జింకు ఇలా చాలా రకాల విటమిన్స్ ఈ డ్రై ఫ్రూట్ లడ్డూలో ఉంటాయి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత ఒకసారి చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు లడ్డూలాగా చేసుకోవాలి. మీకు కావాల్సిన సైజులో లడ్డూలాగా చుట్టుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ అయిపోయింది. ఇప్పుడు వీటిని ఒక ఎయిర్‌టైట్ జార్లో పెట్టుకొని 15 డేస్ వరకైనా స్టోర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక ముందు కూడా మన ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని రెసిపీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.